అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ఒకసారి అరటికాయ బజ్జీలు కూడా ట్రై చేయండి. ఈరోజు అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్కి చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక అరటికాయ తీసుకున్నాను. ఈ అరటికాయ పైన పొట్టంతా ఇలా పీల్ చేసుకోండి. ఇలా మొత్తం వైట్ కలర్లోకి వచ్చే వరకు పైనంతా పీల్ చేసుకొని ముందు వెనకాల కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని మధ్యలోకి హాఫ్ కట్ చేసుకొని ఇలా పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్నాక వీటిలో కొంచెం ఒక 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవంతా బాగా కలుపుకోండి. ఇదంతా కారం ఉప్పు అన్ని ముక్కలకు అంటే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 3 కప్స్ శనగపిండి తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ బియ్యం పిండి, ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇదంతా కలిసాక దీంట్లో కొంచెం వాటర్ కలుపుతూ ఇదంతా బాగా మనము ఇలా బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇదంతా ఇలా పిండి ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను ఓమా వేయండి. వేసి ఇదంతా బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయలను ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా దానికి పట్టినాక ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ఇలా అన్నీ ఇలా పిండిలో ముంచుతూ దీంట్లో వేసుకొని దీన్ని ఒక్కసారిగా కదపకండి. కొంచెం ఒక 1 మినిట్ అయ్యాక మెల్లగా కలపండి. ఇలా ఒక్కొక్కటిగా ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇవంతా ఇలా 2 వైపులా కాలి ఈ అరటికాయ బజ్జీలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ మిగతావన్నీ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి మనం వేడివేడిగా నిమ్మకాయతోని ఆనియన్స్తోని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.